హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక 3 గుడ్లు దాకా బాగా బీట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. వెంటనే కలిపేయకుండా కొంచెం అది కొద్దిగా వేగాక మనం గరిటె పెట్టుకొని కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కొద్దిగా ఎర్రగడ్డలు అలాగే తెల్లగడ్డ కూడా వేసాను. అలాగే కొద్దిగా క్యారెట్, బీన్స్, కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అది కొద్దిగా వేగాక మనం ఇందాక చేసుకున్న ఎగ్ ఫ్రైని కూడా వేసుకోవాలి. అది కూడా కొద్దిగా వేగాక రైస్ని అయితే మనం వేసుకొని ఈ విధంగా బాగా అయితే కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా బియ్యాన్ని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనము సాల్ట్, మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక కొంచెం వేసున్నాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమే. అంతే, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.